నా పేరు దొంత కనకయ్య, ఇందిరానగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను. సర్పంచ్గా ఇంకా నరేందర్ను మా అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. ఏడి పర్సు గుర్తు నరేందర్. మీకందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నా. గడాల కమలయ్య, గ్రామం ఇంద్రనగర్, సింబాపూర్ మండలం. మరి ఇంద్రనగర్ గ్రామంలో మన సుంక నరేందర్ ఒక సర్పంచ్గా పోటీ చేస్తాడు. ఇవాళ మన సుంక నరేందర్ రావాలి, ఎవరికి ఓటేసి వెనుక సీరు మనము బాధపడే పరిస్థితి లేదు. ఇవాళ సుంక నరేందర్కు ఓటు వేయాలి. మనకు సుంక నరేందర్ ఏం పనులు చేసిండో మనకు తెలుసు. మనని ఒక ఆదగిరి గుట్ట తీసుకుపోయిండు, స్వర్ణగిరి తీసుకుపోయిండు, సీరలు పెట్టిండు, భోజనాలు పెట్టిండు. ఆయనకు అప్పుడు అది ఖర్చు వీళ్ళే. నా జనం నా పట్టువాళ్ళు ఉంటారని ఇలా ఒక సర్పంచ్గా ముందుకు వచ్చినప్పుడు మాకు ఏసీలకు కూడా ఆడో కమిటీ వాళ్ళు కట్టించాలన్నాడు, మాకు బీసీలకు కూడా ఒకటి కమిటీ వాళ్ళు కట్టించాలన్నాడు. మన జనం అంతా కలిసి ఇలా సుంక నరేందర్ సర్పంచ్ గెలిపియాలి. ఈ సర్పంచ్ తనం కూడా బయటకు పోయింది అనుకో, ఇవే ఛాన్స్ రానే రాదు ఇంద్రనగర్కు. ఇవాళ మనం పట్టుదల బట్టి నరేందర్ గెలిపించినట్టు రేపు మన అన్నవాళ్ళ మన దగ్గర ఉంటాడు. నరేందర్ ఇలా సర్పంచ్ తెలిసినావు, నువ్వు ఏ పని చేసినావు అయ్యా, మా ఆడవాళ్ళని దిక్క చేసినావు, మనం గట్ల మోసం చేస్తున్నావు, మేము దిక్క మోసం చేస్తున్నావు అని జల్ల బట్టి అడిగేంత అధికారం ఇలా పడాల కాలంలో ఏమో మాట్లాడింది అని కాదు. రేపు సుంక నరేందర్ ఏం అడిగాను అది అడగలుగుతా నేను. ఇక తీసి నువ్వు ఆనాడు మందులు పెట్టి భోజనాలు పెట్టి ఆడవేసి పాడవేసిన సమస్యలు కాదు. నువ్వు ఇంత గ్రామంలో సర్పంచ్ గెలవాలి, మాకు పనులు కావాలి. మాకు సీఎలు పెట్టిండు, ఇల్లు జాతర చూపించిండు. ఇవాళ సుంక నరేందర్ జాబు ఓటుకు గుర్తు వేసి ఘనంగా గెలిపియాలి. లేడీస్ వాళ్ళందరూ లేడీ పర్సన్ గుర్తుకు ఓటు వేసి అందరు ఘనంగా గెలిపియాలి. రేపు గెలిచినాక మనకు పనులు కాకుంటే సుంక నరేందర్ నిలబెట్టి ఇక్కడ అడుగుతాం. అడుగుడా లేకుంటే గల్లబెట్టి గుంజు కొట్టుడా సక్క వేయాలి. ప్రజలందరికీ, ఆకర్షణలకు, అన్నదమ్ములందరికీ నమస్కారములు. నేను ఇందిరానగర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు లేడీ పర్స్ గుర్తు. నేను ఇందిరానగర్ గ్రామానికి సుపరిచితుని, సౌమ్యుని. ఇదివరకు ఇందిరానగర్ గ్రామంలో కూడా అన్ని ఆపదకి సంపదకి అన్నిటికీ అందుబాటులో ఉన్నా. ఇంకా ఇంతకుముందు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరానగర్ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరానగర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటా అని అందరికీ కోరుతున్నాను. మీకు ఏ అవసరం పడ్డా నేను సాయం చేయగలను. మన ఇందిరానగర్లో సంగంపల్లె పెద్దమ్మ గుడికి కరెంట్ శాంక్షన్ చేయించుడా, అక్కడ సంగంపల్లె బీసీ కమ్యూనిటీ, ఇక్కడ ఇందిరానగర్ లోపల బీసీలకు కమ్యూనిటీ, ఇందిరానగర్ లోపల ఎస్సీ కమ్యూనిటీ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, నల్ల కనెక్షన్లు కానీ ఏది ఉన్నా కూడా నేను ముంగటుండి చేయిస్తాను. సర్పంచ్ ఏం అభివృద్ధి పనులు చేస్తారు? ఇందిరానగర్లోని సీసీ రోడ్లు, ఒక బుడ్డ పెట్టించుడా, ఇంకా ఇక్కడ మా అందరికి ఇక్కడ కమ్యూనిటీలోటి వంటగది కట్టించుడు. బీసీలో ఒకటి కమ్యూనిటీ లేదు, వాళ్ళకు కమ్యూనిటీ ఎమ్మెల్యే గారి సహకారంతో కమ్యూనిటీ కట్టియాలి. స్కూల్ విషయంలో స్కూల్లో టాయిలెట్స్ బాగులేవా, టాయిలెట్స్ మంచిగా చేయించాలి, టాయిలెట్స్ పెట్టియాలి. స్టడీ ఎక్కడ? 10th వరకు. వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ స్కూల్ 5th వరకే ఉంది. దాన్ని ఏమైనా పెంచే ప్రయత్నం చేస్తారా? 7th వరకు చేయాలనుకుంటాను. మాకు జడిపే స్కూల్ కూడా దగ్గర ముస్తాపూర్లో ఉన్నది కాబట్టి ఇక్కడ 7th వరకు చేస్తే పిల్లలకు కూడా అందుబాటులో మంచిగా ఉంటాయని. రోడ్డు పంటి పిల్లలు బాగా నడుచుకుంటూ పోడు, సైకిల్ పోడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం ఎమ్మెల్యే గారితో ఇట్లా మాట్లాడి ఇక్కడ 7th వరకు చేయించాలనుకుంటాను.
ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి మాకు 10 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ విడత కూడా శాంక్షన్ అయినాయి. ఆ సెకండ్ విడతలో కూడా అందరికీ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. కవంపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో నేను ముందరికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, గ్రామ ప్రజలు ఏమన్నా సమస్య తీసుకొచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళకు. ప్రజల స్పందన మంచిగా ఉన్నది. నాది లేడీ పర్స్ గుర్తున్నది. సీరియల్ నెంబర్ 5వ నెంబర్. మీరు అందరూ చూసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేయించుకోవచ్చు. మనకున్న అభివృద్ధి అన్ని మనకి ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ పనులన్నీ మనం ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.